కృష్ణ, సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఆ ఇన్స్పెక్టర్ నన్ను... రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. హాయ్ బేబ్స్. హాయ్ ఆంటీ. సత్యాన్రా దేవుడా, చైర్మన్ గారి కొడుకు మళ్ళీ దిగబడ్డాడు. నవీన్ బాబు. హలో మేనేజర్. ఏంటి బాబు ఇలా వచ్చారు? డబ్బేమన్నా కావాలా? నో 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 నో, వెదవ డబ్బు కుక్కను కొడితే వస్తుంది. నేను వచ్చింది కరెన్సీ నోట్ల కోసం కాదు, కత్తి లాంటి కలర్స్ కోసం. ఏంటి కొత్తగా ఎవరు జాయిన్ కాలేదా? వావ్, ఎవరా బంతి పువ్వు? ఆమె సౌందర్య అని అకౌంట్స్ ఇన్ఛార్జ్ బాబు. ఓ, పేరు సౌందర్య, అకౌంట్స్ ఇన్ఛార్జా? టాలీ చేయాల్సిందే బాబు. ఆమె మనకు బాగా తెలిసిన వాళ్ళ తాలూకా మనిషి. సో వాట్? కత్తిలా ఉంది, ఆ కత్తి పదునేంటో చూడాల్సిందే. వద్దు నవీన్ బాబు ప్లీజ్. కొత్తగా ఎవరైనా జాబులు జాయిన్ అయినప్పుడు మీరు ఇలా ట్రయల్స్ వేయటం, వాడు నాకు కంప్లైంట్ చేయటం, చైర్మన్ గారికి తెలియకుండా ఉండటానికి నేను అష్టకష్టాలు పడటం వద్దు బాబు. మేనేజర్, ఈ కంపెనీ మా డాడీది, అంటే నాది. ఇక్కడ పనిచేసే వాళ్ళందరి మీద నాకు అధికారం ఉంటుంది. బాబు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఒకేలా ఉంటారనుకోవటం పొరపాటు బాబు. కిందటిసారి టైపిస్ట్ మేరీ విషయంలో తొందరపడ్డారు, కేసు చైర్మన్ గారి దాకా వెళ్ళింది. సో వాట్? అందుకేగా దాన్ని డిస్మిస్ చేయించాను. మేనేజర్, అంగట్లో అమ్మే వాటికన్నా భద్రంగా దాచుకున్న వాటి మీదే నాకు మోజు ఎక్కువ. చేపని పట్టాలంటే వల వేసి తీరాలి. అయినా వయసు అయిపోయిన వాడివి, ఇదంతా నీకు అర్థం కాదులే కానీ వస్తా. హలో. నేనే బాబు. దూరం నుంచి చూసి బంతిపువ్వు అనుకున్నాను, కానీ పక్క నుంచి వస్తుంటే తెలిసిందే మత్తెక్కించే మల్లెపువ్వు అని. బాబు. మోజు పడ్డాక ముహూర్తాలు చూడడం నాకు అలవాట్లేదు. దాన్ని ఇవాళ సాయంత్రమే నా గెస్ట్ హౌస్కి పంపించు. వద్దు బాబు, ఆ పిల్లను చూస్తుంటే అలాంటిది కాదనిపిస్తుంది బాబు. మేనేజర్, ఏ పిల్ల అలాంటిది కాదు, అరంగేట్రం జరిగేదాకా. నా మాట వినండి బాబు. తేడాలు వస్తే కొంపలు అంటుకుపోతాయి. అంటుకుంటే ఆర్పడానికేగా నిన్ను మేనేజర్ని చేసింది. బాబు. ఇంకేం చెప్పొద్దు. నీ ఉద్యోగం ఊడిపోకుండా ఉండాలంటే సాయంత్రం కల్లా అది నా గెస్ట్ హౌస్లో ఉండాలి. కానీ బాబు ఎలా? కొత్త ఉంది, పాత పద్ధతిగా. చైర్మన్ గారు గెస్ట్ హౌస్లో ఉన్నారు, ఈ ఫైల్స్ తీసుకెళ్ళి అర్జెంటుగా ఇవ్వు అని చెప్పి ఆ మల్లె పువ్వుని నా దగ్గర పంపించు. అలాగే బాబు.
కానీ గొడవ కాకుండా డోంట్ వరీ మేనేజర్. వలలో పడ్డ చేప గింజుకున్నా, గుహలోకొచ్చిన మేక మొత్తుకున్నా బలి కావాల్సిందే. రెండమ్మ అన్నపూర్ణమ్మ గారు. నమస్తే. 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 రావయ్యా రాము, లోపల కడదాం. కూర్చోండి. కూర్చోండి, కూర్చోవయ్యా. ఈవేళ ఇలా శుభకార్యం గురించి మీరు మాట్లాడుకోవడానికి రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి. నూకాలు, అందరికీ కాఫీలు తీసుకురా. ఓ అనగాం గురు, సిట్కిలో ఒట్టుకొస్తాను కాదేటి, ఒట్టుకొస్తాను. రాము, నువ్వు వాళ్ళకు పరాయివాడివి కాదు, వీళ్ళు నీకు తెలియని వాళ్ళేమీ కాదు. అందుకే సాంప్రదాయ ప్రకారం అందరూ కలిసి మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుందని. అన్నపూర్ణమ్మ గారు, మా గాయత్రి గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. మాకు కోడలైనా కూతురైనా మా గాయత్రియే. ఈ పెళ్లికి పెద్ద మనసుతో మీరు అంగీకరించడం నిజంగా మా అదృష్టం అండి. చూడండి, కన్నతల్లిగా నేను కోరుకునేది నా కొడుకు సంతోషంగా ఉండాలని. అందుకే ఈ పెళ్లి ప్రస్తావన రాగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సరే అన్నాను. శుభం. మరైతే రాము, పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు చెప్తే. అన్నీ నేను గ్రాండ్గానే ఏర్పాటు చేస్తానయ్యా రాము. సార్, నేనేంటో మీకు తెలుసు. అందుకే హంగులు ఆర్భాటాలు ఏమీ వద్దు. వీలైనంత సింపుల్గా పెళ్లి గుళ్ళో జరిపించండి చాలు. అదే మాట, తూతూ మంత్రాలతో గుళ్ళో పెళ్ళా బాగుంటుందంటారా? నిక్షేపంగా ఉంటుంది. ఈ పెళ్లి కుదిర్చింది నిజంగా ఆ భగవంతుడే. ఆ దేవుడి సన్నిధిలో జరగడం కన్నా ఇంకా కావాల్సిందేముంది మనకి? చాలా సంతోషం అమ్మా. అయ్యగోరు, మరి ఆలస్యం దేనికి? గాయత్రి కొని తీసుకురామంటారా? నుకాలు వద్దు సార్, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు సార్. అవును, నా కాబోయే కోడల దగ్గరికి నేనే వెళ్తాను. నేనొక్కదాన్ని వెళ్ళి మాట్లాడతాను. దానికేం భాగ్యం. అలాగే గాయత్రి పైన గదిలో ఉంది, వెళ్ళండి. అమ్మా గాయత్రి, ఇవాళ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అత్తయ్యా, ఏది మరొకసారి పిలువమ్మా. అత్తయ్యా, నన్ను దీవించండి. కళ్యాణమస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. లేమ్మా. ఈ మాట మీరు మనస్ఫూర్తిగానే అంటున్నారా? అదే, ఈ పెళ్లి మీకు ఇష్టమేనా అని. నీకు అలాంటి సందేహం ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే మీ కోడలు అర్చన స్థానంలోకి నేను రావాలనుకోవటం నిజంగా సాహసమే. ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు? నిజంగానే నా మనస్ఫూర్తిగానే నిన్ను నా కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు రాము 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని ఆశపడుతున్నాను. చాలత్తయ్యా, ఈ ఒక్క మాట చాలు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. గాయత్రిగా కాదు, నేను
మీ అర్చనగానే ఉంటాను. ఇంకా చెప్పాలంటే మీరు నన్ను అర్చన అని పిలిచినా నాకు సంతోషమే. గాయత్రి, నాకిప్పుడు అర్థం అవుతుందమ్మా, నా కొడుకు నీలో ఏం చూసి ఇష్టపడ్డాడు. కల్లా కపటం లేని నిర్మలమైన మనసు నీది. అచ్చో అర్చన కూడా నీలాగనే ఆలోచించేది. మనుషులకి మమతలకి ఎంతో విలువిచ్చేది. రూపంలో తేడా ఉన్నా మాటలో మన్ననలో అక్షరాల నువ్వు మా అర్చనవేనమ్మా. అమ్మా, బయలుదేరదామా? పెద్దాడా, విన్నావా గాయత్రి ఏమని చెప్పిందో? ఇక మీదట తనని అర్చననే పిలవాలట. అలా పిలిపించుకోవడంలోనే తనకు ఆనందం ఉందట. ఇక నాకే దిగులు లేదురా. ఆ దేవుడు ఈ పెళ్లి పేరుతో మళ్ళీ మన అర్చన్ని మనకి ప్రసాదించాడురా. ఇక మీదట తను గాయత్రి కాదు, అర్చనేరా. అమ్మా, వెళ్ళొస్తాం. మా ఇంట్లో నువ్వు దీపం వెలిగించే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, సరేనా? వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాం అండి. మంచిదమ్మా. వస్తాం అన్నయ్య గారు. మంచిదమ్మా. వెళ్ళొస్తాం అండి. అలాగేనమ్మా. మంచిదమ్మా. సార్, ఆ స్టేట్మెంట్ రెడీ అయిందమ్మా? అయింది సార్, ఇదిగోండి. గుడ్. నీ డ్రాఫ్టింగ్ బాగుందమ్మా. అలాగే నీ సిన్సియారిటీ కూడా. థ్యాంక్ యూ సార్. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇవి చాలా ముఖ్యమైన ఫైల్స్. ఇవి గెస్ట్ హౌస్లో ఉన్న మన చైర్మన్ గారికి అందచేయాలి. నువ్వు వెంటనే బయలుదేరి ఇవి చైర్మన్ గారికి ఇచ్చేసి నువ్వు వాటి నుంచే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సార్, నేను... ఏం పర్వాలేదమ్మా.
చైర్మన్ గారు చాలా మంచివారు. జాబ్లో కొత్తగా చేరావు కదా, నేను చూస్తానన్నారు. కోర్స్ నీ గురించి అంతా పాజిటివ్గా చెప్పానులే. నీకు కూడా చైర్మన్ గారితో పరిచయం అయినట్టు ఉంటుంది. వెంటనే వెళ్ళమ్మా. అలాగే సార్. సార్ సార్ చైర్మన్ గారు, చైర్మన్ గారు, సార్ 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 చైర్మన్ గారు లేరు, ఢిల్లీ వెళ్ళారు. మరి మేనేజర్ గారి ఫైల్స్ ని నాకే ఇచ్చి రమ్మన్నారు. ఇవ్వు, మొత్తం చూశాకే పంపిస్తాను. ఏంటది? మోజు, నాకు నీ మీదున్న మోజు తెలివిగా నిన్ను ఇక్కడికి రప్పించింది. సౌందర్య, ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే అనిపించింది ఎలాగైనా నిన్ను లొంగ తీసుకోవాలని. మిస్టర్ నవీన్, ఇవో అర్జెంట్ ఫైల్స్ ని చూడాలని చైర్మన్ గారు రమ్మంటే వచ్చాను, అంతేకాని కానీ ఏం చేస్తావు? నేనే రప్పించాను. ఇది ఇది నా గెస్ట్ హౌస్. నేను చైర్మన్ గారి కొడుకుని. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. మర్యాదగా లొంగిపో. షట్ అప్! ఈ సౌందర్యని టచ్ చేయాలని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? భూకంపం వస్తుందా? సునామీ ముంచేస్తుందా? వేషాలు వేయకుండా నా పక్కలోకి రావే, ప్రమోషన్ ఇప్పిస్తాను. మిస్టర్ నవీన్, మర్యాదగా నన్ను వదిలిపెట్టావు. అలాగే, ఒక్క గంట తర్వాత అలాగే వదిలిపెడతాను. నా మోజు తీరాక రావే. రావే. ఎక్కడికి పోతావే? నా దగ్గరికి రావద్దు. వస్తానే, ఇది నా సామ్రాజ్యం. నిన్నెవ్వరూ కాపాడలేరు. రావే. సౌందర్య, గొడవలొద్దు, మర్యాద లొంగిపో. సౌందర్య, సౌందర్య, ఇవాళ నా మోజు తీరందే.
ఈ గెస్ట్ హౌస్ గడప కూడా దాటను రావే ఇక్కడికి. హలో హలో సౌందర్య ఏయ్, ఆగవే ఆగు ఆగు ఏంటి గంజుకుంటున్నావు